సెమీకాన్ ఇండియా 2025లో భారత్ సెమీకండక్టర్ చరిత్రలో ఓ మైలురాయిగా ఉండిపోయింది. దీనిలో దేశీయంగా తయారు చేసిన తొలి చిప్ విక్రమ్ 3201, విక్రమ్ 32ను ఆవిష్కరించారు. సెమీకండక్టర్లలో స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్ వేసిన తొలి అడుగుగా నిలిచింది. దీన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ది సెమీకండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్ సంయుక్తంగా రూపొందించాయి. అత్యంత కఠినతరమైన పరిస్థితులను తట్టుకొని నిలబడేటట్లుగా దీన్ని రూపొందించారు. ఇది -55 డిగ్రీల చలి నుంచి +125 డిగ్రీల సెల్సియస్ వేడి వరకు తట్టుకోగలదు. ఈ సెమీ కండక్టర్ మైక్రో ప్రాసెసర్ మనం రోజువారీ వాడుకునే ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ వంటి పరికరాల్లో వినియోగించడానికి వీలు లేదు. కేవలం అంతరిక్ష పరిశోధనల కోసమే దీన్ని రూపొందించారు. వీటిని రాకెట్స్, ఉపగ్రహాలు, లాంచ్ వెహికల్, ఏవియానిక్స్లో వాడనున్నారు. దీన్ని 2009లో వచ్చిన విక్రమ్ 1601, విక్రమ్ 1001 చిప్కు అప్గ్రేడ్గా చూడాల్సి ఉంటుంది. దీన్ని 32 బిట్ ప్రాసెసర్ ఏం చేస్తుంది అంటే, ఈ చిప్ను లాంచ్ వెహికల్ నేవిగేషన్, కంట్రోల్, మిషన్ మేనేజ్మెంట్, స్ప్లిట్ సెకండ్లను గుణించటం వంటివి చేస్తుంది. రాకెట్ సరైన మార్గంలో ప్రయాణించడానికి ఇవి చాలా కీలకం. అత్యంత కఠినంగా ఉండే అంతరిక్ష వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలతో నిర్మించారు. విక్రమ్ 32 సామర్థ్యాన్ని అత్యంత వేడి, చలి, భారీ ప్రకంపనలు, రేడియేషన్ల మధ్య పరీక్షించారు. 64 బిట్ చిప్ అత్యధికంగా ఏం చేయగలదో ఇది కూడా అంత సామర్థ్యం కలిగి ఉంది. ఇప్పటి వరకు 2009లో నిర్మించిన విక్రమ్ 16 బిట్ ప్రాసెసర్లానే లాంచ్ వెహికల్స్కు వినియోగించారు. విక్రమ్ 32ను అంతరిక్షంలో కూడా పరీక్షించారు. దీన్ని PSLV C60 ప్రాజెక్టులో వాడారు. దానిలోని ఆర్బిటర్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్లోని మిషన్ మేనేజ్మెంట్ కంప్యూటర్లో వినియోగించారు. దానిలో అద్భుతంగా పనిచేయడంతో ఇస్రోలో ఆత్మవిశ్వాసం వచ్చింది. ఈ ఏడాది మార్చి 5వ తేదీన విక్రమ్ 32 కల్పనలు 32 చిప్స్ను ఉత్పత్తి చేసి ఆ లాట్లను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి S. కృష్ణన్కు ఇస్రో చైర్మన్ నారాయణ్ అందజేశారు. అంతరిక్ష ప్రయోగాల్లో వినియోగించే చిప్స్ సాధారణంగా వాణిజ్య స్థాయిలో అందుబాటులో ఉండవు. చాలా కఠిన పరిస్థితులను తట్టుకునేలా వాటిని రూపొందించాలి. ఇప్పటి వరకు భారత్ ఇటువంటి చిప్స్ కోసం వివిధ దేశాలపై ఆధారపడింది. విక్రమ్ 32తో భారత్ స్వయం సమృద్ధి సాధించింది. ఈ చిప్ కేంద్రంగా భారత్ అడా కంపైలర్స్, అసెంబ్లర్స్, లింకర్స్, సిమ్యులేటర్లను అభివృద్ధి చేసుకోవటం చాలా విశేషం. దీంతో అంతరిక్ష కార్యక్రమాలకు అవసరమయ్యే పరికరాలు, హార్డ్వేర్, కీలక అప్లికేషన్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఇప్పుడు భారత్కు తగ్గినట్లయింది.